గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి నోవాటల్లో సిఎల్పి మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ సిఎల్పి మీటింగ్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. ముందుగా అతను చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలందరూ గ్రామాలలో పర్యటించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు అసలు సోషల్ మీడియా కూడా లేదు. తను ప్రచారం కూడా సరిగ్గా చేయకపోయేసరికి నేను ఎన్ని కార్యక్రమాలు ప్రారంభించినా అవి వ్యర్థమవుతున్నాయని చెప్పి ఒకంత ఆవేదనకు కూడా గురయ్యాడు అనమాట. సో దాని గురించే మనం ఒకసారి చూస్తే, గీత దాటితే వేటే, నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. కంచగచ్చిబౌలి భూములపై బారాస భాజపా ఏకమే దుష్ప్రచారం. వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ వార్తలు వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఒకసారి గెలిచాం కదా, మన పని అయిపోయింది అనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి. సో ఇట్లాంటి వ్యాఖ్యలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సో దీనిపై నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని ఇంకా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న వేముల వీరేశం కూడా సిఎల్పి మీటింగ్ కు అటెండ్ అయ్యాడు. సో కాల్ చేద్దాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను తెలంగాణ పొలిటికల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ముఖ్యంగా సార్, నిన్న సిఎల్పి మీటింగ్ లో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఈ 3 నిర్ణయాలు అనేది చాలా గొప్ప నిర్ణయాలు సార్, చారిత్రాత్మక నిర్ణయాలు. సో వీటిని ప్రజల్లోకి ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలి. సో గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్యటించాలని చెప్పి నిన్న నిర్దేశం కూడా చేశారు. ఇంకో విషయం సార్, మంత్రివర్గ విస్తరణ అనేది నా చేతులలో లేదు. ప్రెసెంట్ గా అది అధిష్టాన చేతుల్లో ఉంది. ఇది ఫ్రీజ్ చేసింది. సో దాని గురించి ఏమైనా ఉంటే మీరు అధిష్టానానికి చెప్పుకోండి అని చెప్పి సూచన కూడా చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన చెప్పండి సార్. నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ అనేటువంటిది కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నటువంటి క్రమంలో ఇలా దేశంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పథకాలతో, ఒక అద్భుతమైనటువంటి స్కీమ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రజల స్పందనను బట్టి మనం అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేయటం జరిగింది. అదే ఇటీవల కాలంలో ఉగాది పండుగ నాడు తీసుకున్నటువంటి సన్న బియ్యం స్కీము ఒక అద్భుతమైనటువంటి స్కీము. ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ స్కీమ్ ను ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. ఇంత గొప్ప స్కీమ్ ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ ఉన్నారో వాళ్ళే గీటరాయిగా, వాళ్ళే కులమానికంగా, వాళ్ళే లక్ష్యంగా మనం ఈ స్కీమ్ ను గ్రహణం చేయాలి. ఎక్కడ మిస్టేక్ జరగకుండా దీని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి క్షేత్రస్థాయిలో అధికారులు, క్షేత్రస్థాయిలో అక్కడ ఉండేటువంటి ఇతరులకు వదిలేయకుండా ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించి ఈ స్కీమ్ ను గ్రౌండ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దీంతో పాటుగా ఈ రోజు ధరణి అనేటువంటి దాన్ని ఎన్నికల్లో బంగాళాఖాతంలో వేస్తున్నాం. ధరణిని బంగాళాఖాతంలో వేసినాం. భూభారత్ తీసుకొస్తున్నాం. భూభారత్ తీసుకొచ్చిన తర్వాత
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి విఆర్ఓ వ్యవస్థను విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు ఇట్లా మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయబోతా ఉన్నాం. దీని మూలంగా రైతులకు ఒక భరోసా, విశ్వాసం, భూములున్న ఆసాములలో ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈ ప్రభుత్వం మీద బిల్ అయింది. ఈ అంశాన్ని కూడా విస్తృతంగా రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేలు పాల్గొనాలనేటువంటి సూచన చేయటం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రులు అనేటువంటి అంశాన్ని సంబంధించినటువంటి మన పార్టీ అధిష్టానం దాని నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ విషయం మూలంగా మనం బయట మాట్లాడుకోవలసినటువంటి అవసరం, మాట్లాడవలసినటువంటి ఇది చేయకూడదు అనేటువంటి సూచన మాత్రమే చేసింది తప్ప దాని మీద పెద్ద డిస్కషన్ జరిగినటువంటి అంశం కాదు. ఓకే సార్, ఇంకోటి సార్, ఇది మన ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీ రిజర్వేషన్ కూడా మొన్న ఏబిసిడి వర్గీకరణ కూడా మొన్న అమలు జరిగింది, అంటే కాపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల కళ. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిగా, అంటే దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో అమలు చేసింది. దీనికి పర్టికులర్ గా రేవంత్ రెడ్డి చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు. సో యాజ్ ఏ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా మీ స్పందన చెప్పండి సార్. ఈ విషయం అనేటువంటిది దాదాపుగా దశాబ్దాల తరబడి తెలంగాణ ఉద్యమం ఈ విధంగా దశాబ్దాల తరబడి కొనసాగిందో ఆ తెలంగాణ ఉద్యమ తరహాలనే ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఏబిసిడిల వర్గీకరణ కూడా దశాబ్దాల తరబడి ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించారు. ప్రతి వాళ్ళు దీని మీద ప్రకటనలు చేసుకుంటూ, తీర్మానాలు చేసుకుంటూ, నిర్ణయాన్ని ఢిల్లీకి పంపుతూనే పరిమితమైనటువంటి పరిధికి పరిమితమై ఉన్నారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నది, చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. 75 బిఫోర్ నుంచి కూడా ఈ సమస్య మీద ఒక అవగాహన ఉంది. పంజాబ్ లో మొదటి కూడా కాంగ్రెస్ పార్టీనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం గాని, ఔషా మేయర్ కమిషన్ ఇష్యూడు గాని, ఇట్లా అనేక నిర్ణయాలు తీసుకుంటూ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 4 ఏళ్లు ఇది ఇంప్లిమెంటేషన్ అయినా మళ్ళీ కోర్టు వివాదంలో చిక్కుకొని పోయింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని సుప్రీం కోర్టులో ఈ కేసును పరిశీలన చేసేసి పరిశీలన చేయడంతో పాటు మా మంత్రి గారిని అక్కడ పంపించి దాంట్లో ఇంక్లూడ్ అయ్యి కోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్ ఖర్చులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అరేంజ్ చేసి ఈ నిర్ణయం వచ్చిన గంట లోపే అసెంబ్లీలో ప్రకటన చేసి తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన వెంటనే అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి పంజాబ్ గాని మిగతా 2-3 రాష్ట్రాల్లో కూడా పరిశీలన చేసేసి ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి చిరకాల ఆకాంక్ష, చిరకాల ఆవేదనను తీర్చేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఈ గొప్ప నిర్ణయంతో ఈ వర్గాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరగబోతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఆనాడు ఇందిరమ్మ గరీబ్ ఆటో కార్యక్రమం గాని, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి కార్యక్రమం గాని ఈ వర్గాల పక్షపాతిగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ తోనే ఈ వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. దేశంలో ఈ రోజు ఈ నిర్ణయాన్ని స్వాగతించలేనటువంటి వాళ్ళు, దేశంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అఫిడవిట్ చేసిరు కాబట్టి వచ్చిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. నిజంగా వాళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తలేరంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్, చేసేది కాంగ్రెస్, కొట్లాడి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తెచ్చింది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా అదే భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. తర్వాత ఈ వర్గాలతో ఉన్న అటాచ్మెంట్ ని, ఈ వర్గాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఇంకా బలంగా పనిచేస్తానని కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇంకోటి సార్, ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ లో ఈ విషయాలు, అంటే ఈ నిర్ణయాలు అనేది గ్రామాల స్థాయిలో వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి
రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని నాకు తెలుసు సార్. మీరు ఎప్పుడు గ్రామాల్లోనే ఉంటారు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్ లో వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారు, అవి మానుకోవాలని చెప్పడం జరిగింది. సో దీనిపై మీరు ఒక్కసారి. అట్లా ఏం లేదు, అందరూ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, పనిలో ఉన్నారు. ఓకే సార్. ఇంకా విస్తృతంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాం. గత గవర్నమెంట్, గత ప్రభుత్వంలో ఉండేటువంటి అనేక పథకాల్ని, ఇది కళ్యాణ లక్ష్మి, ఆ తర్వాత పెన్షన్లు, ఆ తర్వాత చేపలకు సంబంధించినటువంటి స్కీము, ఏవి కూడా మనం తీసేయలేదు. అవి కంటిన్యూ చేస్తుండే ఇలా 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము, ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చినాము, 500కు గ్యాస్ ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, సన్న బియ్యం పథకం ఇస్తున్నాం, 57,000 మంది పైచలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. ఆ తర్వాత మహిళా సంఘాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో వాళ్ళకు లోన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. అంటే అనేక స్కీమ్స్ ని మనము ఈ క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఈ అన్నిటినీ ఇంకా మీరు డీటెయిల్ గా ప్రజలకు తీసుకుపోవాలనేటువంటి సూచన చేసింది తప్ప ఎవరు వీకెండ్ రాజకీయాలు అనేటువంటి చర్చ ముఖ్యమంత్రి గారి నోట, ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అక్కడ జరిగినటువంటి చర్చ అంతా దీనిపై ఈ రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ని తట్టుకోలేక ప్రతిపక్ష వాళ్ళు తప్పుడు ప్రచారం చుట్టూ మనం తిప్పేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. దీన్ని పట్టించుకోవద్దు, దీన్ని తిప్పుకొట్టుకుంటూ మనం ప్రజల్లో ఉండాలనేటువంటి సూచన మాత్రమే ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మాకు వచ్చి నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ లో అంటే కార్యక్రమం గురించి మొత్తం వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి. సో వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గా నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఏ వ్యాఖ్యలు చేశారు, ఏ కార్యక్రమాలు అవలంబించాలో పూర్తిగా ఎమ్మెల్యేలందరికీ వివరించారని చెప్పి క్లారిటీగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పడం జరిగింది. సో ఇదండి మేజర్ గా న్యూస్ అనాలిసిస్ నిన్న జరిగిన కార్యక్రమంపై. థ్యాంక్ యూ వెరీ మచ్.